భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కప్పు కొట్టేసింది. అయితే వరుసగా 2 సార్లు కూడా అంటే డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉండి, మళ్ళీ ప్రెజెంట్ ఛాంపియన్ అవ్వటం అనేది భారత్‌కు మాత్రమే దక్కిన ఒక గొప్ప అరుదైన రికార్డ్. అందుకనే మన భారత జట్టుకి అన్నారనమాట. ఇండియా రిపీట్స్ హిస్టరీ, ఇండియా డిఫీట్స్ హిస్టరీ అని. యెస్. ఇండియా జరిగిన ఒక చరిత్రను మళ్ళీ తిరిగి రాయగలదు. అదే చరిత్రను ఓడించగలదు కూడా. అంత గొప్ప అద్భుతమైన ఆటని ఈరోజు మనం చూసాం. అయితే 96 పరుగుల తేడాతో భారత్ న్యూజిలాండ్ జట్టును ఓడించింది అంటే అది మామూలు సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే న్యూజిలాండ్ జట్టు గత కొద్ది కాలంగా చాలా అద్భుతంగా ఆడుతూ వచ్చింది. మన భారత జట్టు, న్యూజిలాండ్ జట్టు ఎప్పుడైతే ఈ ఐసీసీ టోర్నమెంట్స్‌లో ఫైనల్‌లో తలపడ్డారో అధిక శాతం న్యూజిలాండ్ జట్టే గెలిచిన సందర్భాలున్నాయి. అయితే ఇక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అంటే ఫైనల్స్ ఓడిపోయి రన్నర్స్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ అయిన మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. ఫైనల్ వరకు చేరుకున్నందుకు నా జట్టు సభ్యులను చూసి నేను గర్విస్తున్నాను. ఈ టోర్నీ ఆసాంతం మాకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. ఈ రాత్రి కోట్లాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఒక అత్యుత్తమ జట్టు చేతుల్లో మేము ఓడిపోయాం. ఇక్కడ మేము ఆడే చాలా మ్యాచుల్లో ప్రేక్షకుల మద్దతు ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. స్వదేశంలో ప్రపంచ కప్ గెలవడం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్న పని. ఈ విషయంలో భారత్‌ను అభినందించాలి. ఎందుకనంటే సొంత గడ్డపైన మ్యాచ్ గెలవడం ఈజీ అని అందరూ అనుకుంటారు. కానీ సొంత గడ్డపైన ఆడినా, లేదంటే విదేశీ గడ్డపైన ఆడినా కూడా సవాళ్ళనేది ఒక ఆటగాడికి సేమ్‌గా ఉంటాయి. బహుశా రిపీట్ అవ్వవేమో కానీ ఆ ఛాలెంజెస్ ఎప్పుడూ సేమ్‌గానే ఉంటాయి. అయితే ఇక సూర్యకుమార్ అతని బృందం చేసిన కృషికి గర్వపడాలి. మా జట్టులో వేర్వేరు సమయాల్లో వేర్వేరు ఆటగాళ్లు రాణించారు. సూపర్ 8, సెమీఫైనల్స్ ఈ అన్ని మ్యాచెస్‌లో చూసుకున్నట్టంటే అంటే లీగ్ మ్యాచ్‌లో కానివ్వండి, నాకౌట్ మ్యాచ్‌ల్లో కానివ్వండి, మా జట్టు మంచి ప్రదర్శనే ఇచ్చింది. కానీ ఈరోజు రాత్రి భారత్ 3 విభాగాల్లోనూ రాణించి మమ్మల్ని ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా కూడా ఈ స్థాయి వరకు వచ్చినందుకు మేము గర్వపడాలి. ఎందుకనంటే ఒక పెద్ద ఐసీసీ టోర్నమెంట్‌లో ఇన్ని జట్లను దాటుకుంటూ వెళ్ళి మేము టాప్ 2గా నిలిచాము అంటే అది మామూలు విషయం కాదు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో కానీ, ఈ టోర్నమెంట్ ఆసాంతం కానీ ఒక ఇద్దరు ఆటగాళ్ళు మాత్రం దుమ్ము రేపేశారు. ఒకటి సంజు శాంసన్, రెండవది జస్‌ప్రీత్ బుమ్రా. జస్‌ప్రీత్ బుమ్రా గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుందేమో. అయితే వీళ్ళందరినీ నడిపించిన సూర్య ఇంకా గొప్పవాడు. చాలా చిల్‌గా ఉంటాడు. అయితే కెప్టెన్‌గా ఎటువంటి ప్రెషర్ తీసుకుంటాడో నాకు తెలీదు కానీ, ఆటగాళ్ళకి మాత్రం ప్రెషర్ ఇవ్వడు. నేను చాలా సందర్భాల్లో గమనించాను. తనలా ఉండడానికి నేను కొంత ప్రయత్నిస్తాను. కానీ తనొక అద్భుతమైన కెప్టెన్. ఇక సంజు శాంసన్ నిజంగా ఈరోజు ఆడిన నాక్‌ని చూస్తే నాకు భయమేసింది. ఎందుకనంటే అతను ఆడుతున్న యాటిట్యూడ్ గానీ, అతను కొడుతున్న షాట్స్ గానీ, తన ఒక మానసిక పరిస్థితిని గానీ గమనిస్తే ఎక్కడ భయం, బెరుకు లేదు. టెన్షన్ అసలే లేదు. ఒకానొక దశలో మేమేమన్నా తప్పుగా బౌలింగ్ చేస్తున్నామా అన్న అనుమానం కూడా వచ్చింది. అలాంటి ఒక గొప్ప ఆటగాడు. ఇక బుమ్రా గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. తను మా బ్యాటింగ్స్‌ని శాసించాడు. మా పతనాన్ని తానే చూపించాడు. ఇక భారత జట్టుకు గెలుపుకి తాను నిజంగా ఒక కొండంత అండలా నిలబడ్డాడు. భారత జట్టు ఈ కప్పు తీసుకోవడానికి అన్ని విధాల అర్హత కలిగిన దేశం అనే చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక మ్యాచ్ విన్నర్‌లా మారిపోయారు. ఇంతకు మించి జట్టుకి ఇంకేం కావాలి? మేము మళ్ళీ గట్టిగా పుంజుకుంటాం. టీ20 ఫార్మాట్‌లో ఎంత అద్భుతమైన విషయం ఉంటుందో మాకు తెలుసు. అయితే ఈసారి బహుశా కప్పు వాళ్ళదే అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.